ఇందాకేమన్నావు? వీడు నాకే పుట్టాడో లేదో అని సాక్ష్యాలు ఉన్నాయా అన్నావు కదా? ఉన్నాయిరా, 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 ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గర సాక్ష్యాలున్నాయి. వాళ్ళ తాతయ్య దగ్గర సాక్ష్యాలున్నాయి. వాళ్ళ తాతయ్య దగ్గర సాక్ష్యాలున్నాయి. వాళ్ళ తాతయ్య దగ్గర సాక్ష్యాలున్నాయి. తాతయ్య దగ్గర సాక్ష్యాలున్నాయి. మావయ్య వాటిని తీసుకొచ్చి మా అందరికీ చూపించాడు. అందరి ముందు కేదార్ని ఇంటి వారసుడిగా మా బాబాయ్ కొడుగ్గా ఒప్పుకోవాల్సిందే. కానీ బాబాయ్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల చెప్పలేకపోయాం. లేదంటే ఇవాళ కేదార్ గురించి కానీ తన పుట్టుక గురించి కానీ ఇక్కడ మాట్లాడే అధికారం ఎవ్వరికీ ఉండేది కాదు. కాదు కూడదు, మీ కళ్ళతోనే సాక్ష్యాలు చూసాకే నమ్ముతానంటే చెప్పండి, వెంటనే సాక్ష్యాల్ని తెప్పిస్తాం. అప్పటిక వెయిట్ చేయడం కూడా అనవసరం. అందర్నీ పిలిపించి కేదార్ మావయ్య గారి కొడుకే అని అనౌన్స్ చేసేసేయండి. ఏందమ్మే, నన్ను ఈ పాపరాయినే బెదిరిస్తాండావా? కేదార్ పట్ల మీరు చేసింది తప్పు అని ఒప్పుకోకపోతే జరిగేది ఇదే అని చెప్తున్నాను బాబాయ్ గారు. 4 కాగితాలు 2 ఫోటోలు సాక్ష్యాలవుతాయంటే ఎట్టా నమ్మినావమ్మే? అలా అని నేను నమ్మాల్సిన అవసరం లేదు బాబాయ్ గారు. మీడియా వాళ్ళకిస్తే వాళ్ళే నిజానిజాలు ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు 25 ఏళ్ల ముందు నిజం, గతం కూడా మర్చిపోయిన గతమేంటో వాళ్ళే ప్రపంచానికి చెప్తారు. నిజంగా మీరన్న ప్రతి మాట మీరు నన్ను అనుమానపడే అన్నారంటే సాక్ష్యాలు తీసుకొస్తాం. మీరు అన్నది నిజమైతే నా సాక్ష్యాలు ఫెయిల్ అని తేలిపోతాయి. అప్పటికే ఈ ఇంటి మొహం కూడా మేము చూడము. ఏమంటారు? డీలోకేనా? నో, నీకు దండం పెడతా. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. ఇంట్లో ఉన్న సమస్యలు చాలు. నువ్వు కొత్తవి తెచ్చి నెత్తికి తగిలించబాక. అవును మావా, ఇలాంటి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కావు. ప్లీజ్ ముందు వెళ్ళిపోండి. చూడబే, ఈ పొద్దు ఎంత కోపంగా ఉన్నా, ఎన్నో చెప్పాలనున్నా గమ్మున పోతా ఉండా. ఇంకో రోజు ఈ ఇంట్లో అడుగు పెడతా. ఆ పొద్దు నిన్ను శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి నా చేతులతో బయటికి గంటుతా. వైజయంతి అత్తయ్య గారి తోబుట్టువని ఇవాళ మేం కూడా మీ మాటల్ని పట్టించుకోలేదు. ఇంకోసారి ఇదే రిపీట్ అయితే మీ చేతులతోనే ప్రపంచం ముందు సాక్ష్యాలని బయట పెట్టిస్తా. ఆడబిడ్డవే, నీ మీద గొడవ పడలేను. ఏందబ్బే అటు చూస్తాండావు? తప్పించుకున్నా అనుకుంటాండవా? ఏం బాధపడకో, నిన్ను కూడా మీ అమ్మలాగే పైకి పంపించేస్తా. తప్పు చేసుండా అబ్బే. 25 ఏళ్ల కిందట మీ అమ్మతో పాటు నిన్ను కూడా చంపేస్తుంటే ఈ పొద్దు రచ్చుండేదేగా.